ఇక హైదరాబాద్ రాయదుర్గం లో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది. దహనం వెబ్ సిరీస్ అంశంలో ఆర్జీవీపై రిటైర్డ్ ఐపీఎస్ అంజనా సింహ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అంజనా సింహ చెప్పిన విధంగా వెబ్ సిరీస్ లో కొన్ని సీన్లను తీసినట్లుగా ఆర్జీవీ ప్రస్తావించారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో వాస్తవం లేదని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆర్జీవీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత, చెప్పండి, ఎప్పుడు వివాదాల్లో చిక్కున్నటువంటి ప్రముఖ డైరెక్టర్ ఆర్జీవీ ఈసారి మరో వివాదంలో కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. దహనం సినిమా సంబంధించి కూడా వెబ్ సిరీస్ సంబంధించి కూడా పలు సీన్లపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సాయి. ఎప్పుడు కూడా ఆర్జీవీ అనే పర్సన్ ఒక సినిమా చేసినా లేదా ఒక స్క్రిప్ట్ పెట్టినా కానీ అది ఎప్పుడు సంచలనంగానే మారుతుంది. అయితే అది ఒక వైరల్ కంటెంట్ గానైనా ఉంటుంది, లేకపోతే ఇలా పోలీస్ స్టేషన్ లో కేసుగానైనా నమోదయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రతిసారి కూడా ఆర్జీవీ సినిమాలు తీసినా లేకపోతే ఏదైనా వెబ్ సిరీస్ చేసినా కూడా ఏదో ఒక కాంట్రవర్సీని అయితే ఆయన తెచ్చుకోవడం అనేది మనం సాధారణ విషయంగానైతే మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా ఈసారి కూడా దహనం అనే ఒక వెబ్ సిరీస్ తీయడం, అందులో ఐపీఎస్ అధికారిని అంజనా సింహాన్ అయితే ఆమె పాత్రను ఆమెకు సంబంధం లేకుండా, ఆమె ఎలాంటి ఇన్వాల్వ్ లేకుండా ఆమె యొక్క పేరుని ప్రస్తావించడం కావచ్చు, కొన్ని సీన్లలో ఆమె నటించింది, ఆమె ఇలా చేసింది అంటూ చెప్పే ప్రయత్నం కూడా ఆ వెబ్ సిరీస్ లో చేయడంతో కొంతవరకు ఈ యొక్క అంజనా సింహాన్ అయితే దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అది విషయంలో వెంటనే స్పందించాలి, అంతేకాకుండా తన పేరుతో ఉన్న సీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలి, తనకు క్షమాపణ చెప్పాలంటూ కూడా ఆమె కంప్లైంట్ లో పేర్కొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఆర్జీవీ మాత్రం ఇప్పటి వరకు దీనిపైన స్పందించలేదు. ఎప్పుడు కూడా తనకు నచ్చినట్టుగానే సినిమాలు చేస్తాను కానీ ఎవరి కోసం నేను సినిమాలు చెయ్యను అనే ఆర్జీవీ మరి ఈ కేసు పైన ఎలా స్పందిస్తారు, ఆయన ఏ విషయం పైన మాట్లాడతారు, అసలు అంజనా సింహాను అందులో ఇన్వాల్వ్ చేయడానికి గల కారణాలు ఏంటి, అంతేకాకుండా ఆ యొక్క పేరు పెట్టడం కావచ్చు, అందులో పలు సీన్లలో ఆమె ఏదైతే వ్యక్తిగత విషయాలు ఉన్నాయో వాటిని తీసుకొచ్చి పెట్టడం కావచ్చు, అవన్నీ నిజంగా సరైన ఏని ఒప్పుకుంటాడా లేకపోతే దాన్ని కల్పితం అంటాడా ఏంటి అనే విషయాలపైన కొంతవరకు ఆసక్తి అయితే నెలకొంది. పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు దీనిపైన అయితే ఈ ఆర్జీవీ అయితే ఇంకా స్పందించలేదు. ఆయన స్పందిస్తే ఏ విధంగా స్పందిస్తారు అనే విషయం పైన కొంతవరకు ఆసక్తి అయితే నెలకొంది. అయితే చూడాలి మరి దీనిపైన అయితే ఇప్పటికే నెటిజన్లు ఈ విషయం తెలిసిన తర్వాత ఆర్జీవీ అంటేనే అలా ఉంటుంది అంటూ కొంతవరకు కామెంట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వేచి చూడాలి ఆర్జీవీ ఎలా రెస్పాండ్ అవుతారు, పోలీస్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఆర్జీవీ పైన అనేది మాత్రం వేచి చూడాల్సింది. సాయి, రైట్, థ్యాంక్ యూ లిఖిత.